హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. ఈరోజైతే చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అండి. నా స్టైల్లోనైతే చేస్తున్నా చూడండి. ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్ సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేనైతే కుక్కర్లో చేస్తున్నా అండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ కడాయి పెట్టుకోవాలి. ఒక 3 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి కానివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ వరకు సోంపు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. సోంపు అయితే చాలా మంచిదండి. నాన్ వెజ్లోనైతే తప్పకుండా వాడాలండి. ఎందుకంటే డైజెషన్ అయితే అవుతుందన్నమాట తొందరగా. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా సోంపు జీలకర్ర చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన తర్వాత ఒక 3 చెక్క, 3 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకైతే వేస్తున్నా అండి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసానండి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్లో టమాటా కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా వస్తుంది. టమాటా వేయడం వల్ల సూపర్గా ఉంటుంది టేస్ట్. ఎవరైనా వేసుకోకుండానైతే ఒకసారి అయితే వేసుకొని ట్రై చేసి చెప్పండి. చాలా బాగా వస్తుంది టేస్ట్. మేమైతే ఏ నాన్ వెజ్లో అయినా టమాటా అయితే వేస్తామండి. ఇప్పుడైతే 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా రుబ్బేసి వేసుకుంటున్నా అండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దండి. పుదీనా పోపులోనే వేసుకోవాలి. ఎందుకంటే పుదీనా మసాలాకు సంబంధించిన ఐటమ్స్ కదా, అందుకనే కొంచెమే వేసుకోవాలండి పుదీనా. మళ్ళీ ఘాటుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై కావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే 1 స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో పసుపు వేసుకున్నాం కాబట్టి. ఇంకో ఇలా పసుపు వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాతనైతే ఇది ఒక పండు టమాటా అండి, పెద్ద సైజు 2 టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత టమాటా తొందరగా కుక్ కావాలంటే లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ క్యాప్ను ఇలా ఉల్టా తిప్పేసి పెట్టాలండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయాయని. ఇది చూడండి చాలా బాగా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే చికెన్ ఏంటంటే నీసు స్మెల్ రావద్దంటే మనం రైస్ కడుగుతాం కదా, ఆ వాటర్ పోసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని రైస్ వాటర్ పోసుకొని అయితే మంచిగా కడిగేసానండి. నీసు స్మెల్ అనేదే ఉండదు రైస్ వాటర్ పోస్తే. ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. ఎందుకంటే చాలామంది నీసు స్మెల్ వస్తుంది అంటారు కదా. మీరు ఒకసారి కొంచెం సాల్ట్, పసుపు, రైస్ వాటర్ వేసి కడుక్కోండి. అసలు స్మెల్లే రాదు, నీసు స్మెల్. చూడండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే మన వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ కూడా చేయండి. మన కర్రీ ఎలా ఉన్నదన్నది కామెంట్ కూడా చేయండి. ఇగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి అయితే క్యాప్ పెట్టుకోవాలి. ఇగో క్యాప్ తీసానండి. చూడండి ఇలా వాటర్ అయితే వచ్చేసినాయి కదా. ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. కొంచెంసేపు క్యాప్ పెట్టేసుకుంటే వాటర్ వస్తుందండి. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ వరకు అయితే మిరియాల పౌడర్ వేస్తున్నానండి.
ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసాను, 1/2 స్పూన్ వేసుకోవాలి, లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. పోపులో కొంచెమే వేసాను కాబట్టి ఇప్పుడు గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నానండి కొంచెం. చూడండి, కారం అయితే ఇక మన టేస్ట్కి సరిపోయేంత వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ కారంగా తింటారు, కొంతమంది చప్పగా తింటారు కదా. మేమైతే ఎక్కువ కారం తినము, మీడియంలో తింటామండి. ఎక్కువ తినం, మరీ తక్కువ కూడా తినము. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ వరకు అయితే చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేసుకోవాలండి. నేనైతే ఒక 1.5 స్పూన్ వరకు అయితే వేసాను. ఇప్పుడు కారం వేసుకోవాలండి. 1.5 స్పూన్ వేసానండి కారం. మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని అయితే ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలండి. వాటర్ అయితే అస్సలకే వేయొద్దు, మనం టమాటా వేసాం కాబట్టి చాలా వాటర్ వస్తుందండి. చూడండి ఇప్పటికే ఎంత వాటర్ వచ్చాయో. వాటర్ వేయకుండానే రెడీ అయిపోతుందండి చికెన్ కర్రీ. చపాతీకైనా, పూరీకైనా, దోశకైనా చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. ఒకసారి కుక్కర్లో ఇలా ట్రై చేయండి, వాటర్ వేయకుండా, చాలా బాగా వస్తుంది. రెండు విజిల్ పెట్టాలండి. 2 విజిల్ పెడితేనైతే రెడీ అయిపోతుంది. చిన్న కుక్కర్లోనైతే 2 విజిల్ పెట్టాలి, పెద్ద కుక్కర్ అయితే 1 విజిల్తో సరిపోతుంది. మరి ఎక్కువ పెట్టద్దు, చాలా మెత్తగా అవుతుంది. మీరు మరి చాలా మెత్తగా కావాలనుకున్న వాళ్ళైతే పెద్ద కుక్కర్ అయినా కానీ ఒక 2 విజిల్స్ పెట్టుకోండి. చిన్న కుక్కర్ అయితే ఒక 3 పెట్టుకోండి, సరిపోతుంది. నేనైతే 2 విజిల్ పెట్టానండి, చిన్న కుక్కర్ కాబట్టి. అంతే అండి. విజిల్ మొత్తం పోయాక తీసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. చాలా యమ్మీ టేస్ట్గా ఉంటుందండి. మరి నెక్స్ట్ వీడియోతోనైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.